టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పురాణ పాత్రలు ఎంతో మంది మహానుభావులు, మహాభక్తులు వాళ్ళ జీవితాన్ని ఎంతో చక్కగా మలుచుకున్నారు, కైవల్యాన్ని పొందారు. ఇంకా చెప్పాలి అంటే కైవల్యము అనే పదానికి బహుశా మనం మరణించిన తరువాత భగవంతుడి దగ్గరికి చేరుకోవడము అనే అర్థం వస్తుంది. నిజమే. కానీ ఇక్కడ ఉంటూ, అంటే ఈ భూలోకంలోనే ఉంటూ జీవితాంతం ప్రతి క్షణం తరించిపోయే విధంగా ఆ మహాభక్తులు ప్రవర్తించిన తీరు, దీనివల్ల కొంతమందికైతే అసలు ఇక్కడే, అంటే ఇంకా మరణం రాకముందే వాళ్ళు కైవల్యాన్ని పొందినట్టే. అటువంటి మహాభక్తులలో ఒకరు ఉద్దంక మహర్షి. ఈ మహర్షి కృష్ణుడికే శాపం ఇవ్వాలి అని అనుకున్నారట. అంటే ఇక్కడ మనకి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఎన్నో అద్భుతమైన లీలలు చూపించారు. ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధము అన్నది దగ్గరుండి ఆయన చేయించారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత కృష్ణుడికే శాపం ఇవ్వాలి అని అనుకుని, కృష్ణ నీకు నేను శాపం ఇవ్వాలి అని అనుకుంటున్నాను అని చెప్పారట. మరి అటువంటి వ్యక్తిని మనం మహర్షి, మహానుభావుడు, మహాభక్తుడు అని ఎలా అనగలుగుతాం? అయితే కృష్ణ పరమాత్మ ఏమన్నారు? ఆయన అన్నారు, శాపం ఇవ్వు, కానీ ముందుగా నేను చెప్పిన మాటలు విను అని అన్నారు. అలా విన్న తర్వాత విశ్వరూపము అన్నది శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఉద్దంక మహర్షికి చూపించారు. మరి అలా శాపం ఇవ్వాలి అని అనుకున్న ఆ వ్యక్తికి విశ్వరూపాన్ని చూపించటం ఏమిటి అంటే ఆ కథలోకి వెళ్ళిపోవాలి కదా. అందుకే దీని గురించి వివరంగా మనం తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం జరిగిపోయింది, కౌరవులు ఓడిపోయారు, పాండవులు గెలిచారు, తెలిసిన విషయమే. అందరూ ఆనందంగా ఉన్నారు. అందరూ అంటే ఉండిపోయారు ఎవరు? ధర్మాత్ములు. వెళ్ళిపోయారు ఎవరు? అధర్మపరులు. అదో పెద్ద యుద్ధం కదా. ఎన్నో రాజ్యాల నుంచి ఎవరెవరైతే అధర్మ పక్షంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయారు. ఎవరెవరైతే ధర్మపక్షపాతులో వాళ్ళందరూ మిగిలిపోయారు. సరే, మరి ఆ తర్వాత ధర్మరాజు గారికి పట్టాభిషేకం జరిగింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ తిరిగి ద్వారకకు వెళ్ళాలి అని అనుకున్నారు కదా. అలా వారు వెళ్ళిపోతున్న సమయంలో దారిలో ఈ ఉద్దంక మహర్షి ఆశ్రమం వస్తే అక్కడికి వచ్చి ఆయన్ని కలిశారట. అలా ఆయన్ని కలిసిన తర్వాత ఆయన ముందుగా స్వాగతం చెప్పారు, కూర్చోబెట్టారు, గౌరవ మర్యాదలతో చక్కగా నమస్కారం చేశారు. ఆ తర్వాత ఒక మాట అన్నారట, కృష్ణ నీకన్నీ తెలుసు, నువ్వు దగ్గరుండి, అంటే కౌరవ వంశం ఈ రోజు లేకుండా, అంటే ఇలా అవ్వడానికి కారణం నువ్వే, కేవలం నువ్వే. ఎందుకంటే నువ్వు దగ్గర ఉండి ఈ యుద్ధము అన్నది జరిగేటట్టుగా చేశావు. తప్పంతా నీదే. నువ్వు తలుచుకుంటే యుద్ధం ఆపగలవు. అసలు ఎంతమంది చనిపోయారు అంతే కదా, ఇద్దరు ముగ్గురు చేసుకున్న యుద్ధం కాదది. కొన్ని వేల మంది సైనికులు, అంటే ఇంకా చెప్పాలి అంటే లక్షలలో చాలా మంది చనిపోయారు. ఎన్నో రాజ్యాలలో రాజులు చనిపోయారు. ఈ కౌరవ వంశం అంటే మిగలలేదు, పూర్తిగా నాశనం అయిపోయింది. ఇదంతా నువ్వు తెలిసి తెలిసి ఎందుకు చేశావు? నువ్వు శ్రీమన్నారాయణుడవు, ఆ విషయం నాకు తెలుసు. కానీ నువ్వు ఇలా ఎందుకు చేశావు? నాకు చాలా కోపంగా ఉంది, కాబట్టి నేను నిన్ను శపిస్తాను అని అన్నట్ట. అంటే దగ్గర ఉండి ఇంతమంది చనిపోయేటట్టుగా నువ్వు చేశావు, కాబట్టి నాకు నచ్చట్లేదు, అందుకే నేను శాపం ఇస్తానన్నట్టు. అన్న వెంటనే అసలు కృష్ణుడి ముందు ఎవరైనా ఎంత మహర్షి అయినా ఆ మాత్రమే కదా. కానీ కృష్ణుడికి కోపం రాలేదు. ఆయన అంటాడు, ముందు నేను చెప్పింది నువ్వు విను, ఆ తర్వాత నీ ఇష్టం, నువ్వు ఏ శాపం ఇచ్చినా నేను స్వీకరిస్తాను అని. అంత గౌరవం ఇచ్చేవారు కృష్ణ పరమాత్మ. సరే, ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏ రకంగా అయితే భగవద్గీతలో అర్జునుడితో తాను ఎవరో చెప్పుకున్నాడో అలా ఇప్పుడు చెప్తున్నాడు. తాను ఎవరు అంటే, సరే దేవకి వసుదేవుల కుమారుడు ఇది కాదు. అసలు ప్రపంచంలో ఎన్ని భూతములు ఉన్నాయో, ఎన్ని లోకములు ఉన్నాయో, ఎన్ని పదార్థాలు ఉన్నాయో, ఆ పదార్థాలలో కలిగిన జీవ చైతన్యం ఏదైతే ఉందో అదంతా నేనే అని స్వామి చెప్తున్నారు. భగవద్గీతలో చెప్తారు కదా. ఇంకా చెప్పాలి అంటే అంతకన్నా ముందు దుర్యోధనుడి సభకు వెళ్ళిన తర్వాత అక్కడ విశ్వరూప దర్శనం అన్నది చేయిస్తారు. ఆ విశ్వరూపంలో, విశ్వరూపం అంటే ఏమిటి? భగవంతుడే ఇంకాస్త అందంగా ముస్తాబై కనిపిస్తాడా అన్నది కాదు. అన్ని లోకములు, అన్ని రూపములు, అన్ని భావాలు, ఇంకా చెప్పాలి అంటే ప్రతి ఒక్క చైతన్యం, అంటే ఈ సృష్టి, స్థితి, లయ అనే 3 క్రియలుగా మనం ఏదైతే చూస్తూ ఉంటామో, కాలములో విభాగాలు, నడుస్తున్న విషయాలు, కనిపించిన విషయాలు, కనిపించని విషయాలు, వీటన్నిటిలో ఉన్న శక్తి, ఏదో ఒక చైతన్యం ఉంటుంది కదా, అదంతా నేనే అని పరమాత్మ చెప్తున్నారు.
అలా చెప్తూ ఎవరెవరు ఎప్పుడెప్పుడు చనిపోవాలి, ఎవరెవరు ఎలా వెళ్ళిపోవాలి, ఆ ధర్మం ఎలా ఉండకూడదు, ధర్మం ఎలా ఉండాలి, ఆ ధర్మం ఒకవేళ చెలరేగిపోతే అసలు కృష్ణావతారం ఎందుకు వచ్చింది ఆ సమయంలో, కృష్ణుడు వచ్చి అద్భుతమైన లీలలు చూపించి అందరింట్లోకి వెళ్ళి దొంగతనం చేసి అది తినడమా కాదు. ఇక్కడ పరమాత్మ ఎప్పుడైతే అధర్మం అన్నది ఎక్కువైపోతూ ఉంటుందో అప్పుడప్పుడు నేను వస్తాను అని చెప్తారు. కాబట్టి అలా కృష్ణ పరమాత్మ ఉద్దంక మహర్షికి చెప్తున్నారు, నేను ఎందుకు వచ్చాను అంటే ఏదో ఒక రూపంలో కొన్ని జీవులలో నేను ఉంటాను అన్నది కాదు, ఒక రూపంతో నేను వచ్చిన ప్రతి ఒక్క జీవిలో నేనే ఉంటాను. ఏది ఎప్పుడు ఎలా నడవాలి, ఎలా నడిపించాలి ఇదంతా నాకు తెలుసు. అందుకే ఏదైతే జరిగిందో ఇదంతా ఖచ్చితంగా నా వల్లే జరిగింది, కానీ ఇలాగే జరగాలి కాబట్టి జరిగింది. ఈ అధర్మం అన్నది ఇక ఉండకూడదు, అందుకే అధర్మం లేదు. అధర్మంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అయితే కౌరవుల దగ్గరికి వెళ్ళి ఇది మంచి పద్ధతి కాదు, ఇలా ఉండండి, ఇలా ఉండండి, మీకు నచ్చినన్ని రాజ్యాలు తీసుకోండి, పాండవులు 5గురు కాబట్టి కేవలం 5 రాజ్యాలు మాత్రమే ఇవ్వండి అని అడగడం జరిగింది. చాలా నెమ్మదిగా చక్కగా చెప్పడం జరిగింది. వాళ్ళు వినలేదు. ఆ తర్వాత నేను భయపెట్టాను. భయపెట్టడం అంటే ఏమిటి అంటే ఆయన విశ్వరూపాన్ని చూపించారు ఆ సభలో. ఆయన దూతగా వెళ్ళవలసిన అవసరం లేదు, కానీ వెళ్ళారు. వెళ్ళి అక్కడ విశ్వరూపాన్ని చూపించారు. ఆ రూపం ఎవరు చూడగలిగారు? అక్కడ ఉన్న వాళ్ళందరూ మూర్ఛపోయారు. దుర్యోధనుడు అంత శక్తివంతుడు, కర్ణుడు, వీళ్ళందరూ మూర్ఛపోయారు. కేవలం భీష్మాచార్యులు వారు, ద్రోణాచార్యులు వారు వీరు మాత్రమే ఆ విశ్వరూప దర్శనాన్ని చూడగలిగారు అని చెప్తారు కదా. అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి ఎటువంటిది, అటువంటి శ్రీకృష్ణుడు ఏ పక్షంలో ఉంటే వాళ్లకున్న శక్తి ఎటువంటిది చూడండిరా, మీరు అర్థం చేసుకోండి అనేటట్టుగా భయపెట్టాను. అయినా వాళ్ళు వినలేదు. ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా, వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు నేను ఆపి చూపించినా వాళ్ళకి బుద్ధి రాలేదు. మరి అలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి? ఇలాగే చెయ్యాలి. కాబట్టి ఈ సంహారం జరగాలి. ఒకవేళ ఈ యుద్ధం జరగకపోతే అన్యాయం అలాగా పెరిగిపోతూ ఉంటుంది, అధర్మం అలాగా పెరిగిపోతూ ఉంటుంది, అధర్మం వెళ్ళి సింహాసనంలో కూర్చుంటుంది. అలా జరగకూడదు. ఎందుకంటే నేను నిర్మించిన సృష్టి ఇది. ఇక్కడ అంతా సమానంగా, చక్కగా, అందంగా ఉండాలి, సంతోషంగా. ఇవన్నీ చెప్తూ ఉంటే ఉద్దంక మహర్షి ఆయన నిజంగా అంటే మహర్షి కావడము, లేకపోతే వేదాలు చదువుకోవడము, పూజలు చేయటం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పరమాత్మ ప్రతి పదార్థంలో నిండి ఉన్నారు కదా, ప్రతి జీవ చైతన్యానికి కారణం కదా అనే విషయాన్ని, ఆ ఒక్క విషయాన్ని గుర్తుకు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో కదా. నిజమే కదా, పరమాత్మ నువ్వే అందరిలో ఉన్నావు, నువ్వు నడిపించావు, ఎందుకు అంటే ఇది ఇలా జరగాలని మురిసిపోయాట. అప్పుడు ఆయనకి కూడా కోరిక కలిగింది. ఆయన అంటారు, కృష్ణ అరే ఆ రోజు విశ్వరూపాన్ని చూపించావు కదా, ఒక్కసారి నా కోసం నీ విశ్వరూపాన్ని చూపించవా? ఇంత అద్భుతంగా విశ్వమంతా నేనే ఉన్నాను అని నువ్వు నాకు చెప్పావు కదా, చెప్పటమే కాదు ఒక్కసారి చూపించవా అని అడుగుతారట. అక్కడ అడిగింది ఉద్దంక మహర్షి. ఆయన మామూలు వ్యక్తి కాదు. ఆయనకున్న శక్తి ఏమిటి, ఆయనకున్న భక్తి ఏమిటి శ్రీకృష్ణ పరమాత్మకు తెలుసు, అందుకే చూపించారు. లేకపోతే ఎవరు పడితే వాళ్ళు అడిగితే కృష్ణ ఒక్కసారి అప్పుడెప్పుడు చూపించావుగా, ఒక్కసారి నీ విశ్వరూపం చూపించు అంటే ఇదిగో అని చెప్పి ఆయన చూపించరు. అంటే అలా విశ్వరూప దర్శనం మళ్ళీ ఎవరికి కలిగింది అంటే ఉద్దంక మహర్షికి మాత్రమే కలిగింది. ఆయన చూసి మురిసిపోయారట. మరి ఎవరు ఈ ఉద్దంక మహర్షి? ఆయనకి అంత శక్తి ఎలా వచ్చింది అంటే కృష్ణుణ్ణే శపిస్తాను కృష్ణ అని చెప్పే స్వాతంత్రం ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వరూపం చూపించు కృష్ణ అని అడగే స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చింది? దీని గురించి మనం తెలుసుకుందాం. గౌతమ మహర్షి మనకి తెలుసు, మహానుభావుడు, మహాభక్తుడు. ఆ గౌతమ మహర్షి యొక్క శిష్యుడు ఈ ఉద్దంక మహర్షి. అయితే చాలా చిన్న వయసులోనే ఆశ్రమంలో చేరిపోయి గురువు గారికి సేవలు చేస్తూ ఎన్నో విద్యలు నేర్చుకుంటున్నారు. గురువు గారు ఎవరెవరికైతే విద్య నేర్పించేశారో వాళ్ళందరినీ పిలిచి, ఇక మీ విద్య అన్నది మీరు నేర్చుకున్నారు కాబట్టి మీరు ఇక వెళ్ళిపోవచ్చు మీ స్థానాలకని చెప్పి, మీకు నేను ఈ అనుగ్రహాన్ని ఇస్తున్నాను, మీకేం కావాలో కోరుకోండి అని తిరిగి గురువు గారు వాళ్ళకి ఏదో ఒకటి అందించి పంపించేస్తూ ఉండేవారట విద్య అయిపోయిన తర్వాత. ఇలా చిన్న పిల్లలుగా అంటే బాల్యావస్థలో ఎవరైతే చేరారో వాళ్ళందరూ ఒక అవస్థకి వచ్చేటప్పటికి విద్య నేర్చుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ వస్తున్నారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు విద్య నేర్చుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఉద్దంకుడు మాత్రం అలాగే ఉండిపోయాట. తాను ఎప్పుడు
గురువుగారు నన్నెప్పుడు పంపిస్తారు? ఇంతకీ నాకు విద్య వచ్చా? అని ఎప్పుడు అడగలేదు. ఆయనెప్పుడు పట్టించుకోలేదు. అలాగా గురుసేవ చేసుకుంటూ, అలాగే గురుపత్ని తల్లితో సమానం ఆవిడ సేవలు చేసుకుంటూ, ఆ ఆశ్రమానికి కావలసిన వస్తువులన్నీ తెస్తూ, అరణ్యానికి వెళ్ళి కర్రలు తీసుకొస్తూ, యజ్ఞాలు, హోమాల్లో పాలు పంచుకుంటూ, మొత్తం ఆయన బాల్యావస్థ, యవ్వనము ఇదంతా కూడా అయిపోయిందట. చాలామంది శిష్యులు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈయన మాత్రం అక్కడి నుంచి వెళ్ళడం లేదు. గురువుగారు కూడా ఈయన్ని పిలిచి ఉద్దంక అయిపోయింది, ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు అని అనటం లేదట. కొంతకాలం ఇలా గడిచిపోయింది. ఒకరోజు యజ్ఞం కోసం కర్రలు కావాలి అంటే బోళ్ళన్ని కర్రలు తీసుకుని వస్తుంటే చేత్తో పట్టుకునే శక్తి లేక తలపైన పెట్టుకుని ఉద్దంకుడు ఆశ్రమం దాకా వచ్చాడు. వచ్చిన తర్వాత తలపై నుంచి ఆ భారం దించే ప్రయత్నం చేసినప్పుడు ఆ కర్రలకి తన వెంట్రుకలు కొద్దిగా అతుక్కుపోయి ఒక్కొక్కసారి ఊడిపోతాయిగా, అలా కింద పెట్టినప్పుడు ఒక వెంట్రుక కనిపించింది. ఆ వెంట్రుక చూస్తే తెల్లగా ఉందట. అయ్య బాబోయ్, తెల్ల వెంట్రుకలా అని చెప్పి ఒక్కసారి ఆయన చూసుకున్నాడు. ఆయన గుర్తుకు తెచ్చుకున్నాడు. నేను ఇక్కడికి వచ్చి ఎన్నేళ్ళవుతోంది అంటే, నేను ఇప్పుడు నా బాల్యము, యవ్వనము ఇదంతా అయిపోయింది. ఇక ఇంచుమించు చివరి దశలో ఉన్నాను. మరి ఇప్పటి వరకు నేను విద్యలు నేర్చుకోలేదా? అంటే గురువు అనుగ్రహం నాకు కలగలేదా అని బాధపడిపోయాట ఆ తెల్ల వెంట్రుకలు చూసి. అయితే గురువుగారిని ఏమీ అనలేదు. ఆయన ఏడుస్తూ ఉన్నట్ట అంత బాధ కలిగింది. అంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే, నాలో ఏం దోషాలున్నాయి, గురువుగారు నీ విద్య అయిపోయింది అని నన్ను ఎందుకు పంపించటం లేదు, ఇక నువ్వు అన్నీ నేర్చుకున్నావు అనే మాట నాకెందుకు చెప్పడం లేదని ఏడుస్తూ ఉంటే, దివ్య దృష్టితో గౌతమ మహర్షి చూసి, అయ్య బాబోయ్, ఉద్దంకుడు చాలా మహానుభావుడు, ఆయన కన్నీళ్లు భూమి మీద పడితే మంచిది కాదు అని చెప్పి గబగబా ఒక సేవకురాల్ని పంపించారట. ఆ ఆశ్రమంలోనే బోడంత మంది ఉంటారుగా, ఆవిడ వెళ్ళి గబగబా ఆ కన్నీళ్లు పట్టమని చెప్పారట చేతుల్లో. ఎందుకు అంటే అవి నేల పడకూడదు అని. ఆవిడ అలా చేతిలో పట్టుకునేటప్పటికి చేతులు కాలిపోయేంత పనైంది. ఆవిడ విడిచిపెట్టేస్తే ఏ ప్రదేశంలో అయితే కన్నీళ్లు పడ్డాయో అక్కడ భూమి ఏదో కాలిపోయినట్టు అయిపోయింది. అంటే కొంతమంది మహానుభావులు ఉంటారు, వాళ్ళు బాధపడినా ప్రకృతి ఒప్పుకోదు అని చెప్పడానికి అనమాట. గౌతమ మహర్షి అక్కడికి వచ్చి, ఇంత కష్టం నీకేం వచ్చింది ఉద్దంక, చెప్పు, ఎవరేమన్నారు అని అడుగుతారు. అడిగితే అప్పుడు ఉద్దంకుడు అంటాడు, గురువుగారు నాకు ఇప్పుడు తెలిసొచ్చింది, చూడండి నేను ఇక వృద్ధుణ్ణి అయిపోతున్నాను. మరి అంటే ఇన్ని సంవత్సరాలు నేను మీ దగ్గర ఇలా ఉన్నాను అంటే నేను సరిగ్గా విద్య నేర్చుకోవడం లేదా, నేను మీకు సేవలు చేయడం లేదా, నేను ఇక్కడే ఉండిపోయాను, నన్ను ఎప్పుడు అనుగ్రహిస్తారు, అందుకని నాకు బాధ కలుగుతోంది అని మళ్ళీ ఆయన ఏడవడం మొదలు పెడుతూ ఉంటే, ఇక ఆపు ఏడుపు అని చెప్పి, నువ్వు నాకు చాలా ప్రత్యేకం కాబట్టి అందరినీ పంపించేశాను, అసలు విద్య అన్నది పూర్తిగా అయిపోయింది అనే స్థాయికి మనం ఎప్పుడైనా వస్తామా, ఇంకా నేను ఏం నేర్చుకోకర్లేదు అనే స్థాయికి వస్తామా? లేదు. కానీ నేను అందరినీ పంపించేశాను, నిన్ను మాత్రం పంపలేదు. కారణం ఏమిటి అంటే, నీకు పూర్తిగా వేరే స్థాయి ఇవ్వాలి అని నేను అనుకున్నాను. విద్యార్థులందరూ వేరు, నువ్వు మాత్రం వేరు నాకు, నా విషయంలో. అందుకే నిన్ను ఇంకా నా దగ్గరే పెట్టుకున్నాను. సరే, మరి ఇప్పటి వరకు ఇంత ఓర్పుతో, ఇంత సహనంతో, ఇంత చక్కగా నువ్వు నాకు సేవలు చేయటము, విద్యలు నేర్చుకోవడము, ఇన్ని మంచి పనులు చేయటము, యజ్ఞ యాగాదుల్లో పాలు పంచుకోవడము, అందుకని ఇన్నాళ్ల వరకు నేను ఏ అనుగ్రహాన్ని నీకు ఇద్దామనుకుంటున్నాను ఇప్పుడు ఇస్తున్నాను విను అని చెప్పి, నీకు ఇప్పుడు ఇంకా కాలంతో పని లేదు, ఎందుకు అంటే నువ్వు నిత్యము యవ్వనంగా ఉంటావు అనే అనుగ్రహాన్ని నేను నీకు ఇచ్చేస్తున్నాను. ఈ వృద్ధాప్యం ఏదైతే ఉంటుందో ఇది పోతుంది, నువ్వు ఎప్పుడు యవ్వనంతో చక్కగా ఉంటావు. అలాగే దీంతో పాటు నీకు నా కుమార్తెను కూడా నీకిచ్చి నేను వివాహం చేస్తున్నాను, నీలాంటి అల్లుడు దొరకడం నిజంగా నా అదృష్టం అని అంటారట. అంటే ఆలోచిస్తున్నాడు ఇప్పుడు ఉద్దంకుడు. అంటే గురువుగారు అయినప్పుడు ఆయన తండ్రితో సమానం, మరి తండ్రి యొక్క కూతురు అంటే సోదరితో సమానం. అప్పుడు గౌతమ మహర్షి అంటారు, నీకు ఎలాగైతే ఇప్పుడు అంటే ఈ శరీరాన్ని పూర్తిగా మార్చేసి పూర్తిగా వేరే శరీరాన్ని, అంటే అదే జీవుడు కాకపోతే యవ్వనంతో మరొక్కసారి నీకు వేరే విధంగా నేను అందిస్తున్నాను, అలాగే నా కుమార్తెను కూడా నేను మళ్ళీ మార్చి ఇస్తాను. అంటే ఇప్పటి వరకు నా కుమార్తె ఇప్పుడు మళ్ళీ ఒక పునర్జన్మలాగా తనని కూడా తయారు చేసి అప్పుడు ఇస్తాను. అప్పుడు నా కూతురు అనే భావన ఉండదు కదా, నీకు సోదరి అనే భావన కూడా ఉండదు, ఇది దోషము అని కూడా నీకు అనిపించదు. అప్పుడు నువ్వు ఆ స్త్రీని అంటే మరొక జన్మతో కూడుకున్న ఒక రూపము, అటువంటి రూపాన్ని నేను అందిస్తాను మీ ఇద్దరికి, కాబట్టి మీకు నేను వివాహం చేస్తానని చెప్పి అలా కూతుర్ని ఇచ్చి నిత్యము యవ్వనంతో ఉండు అని చెప్పి
ఎప్పుడూ భగవంతుడిపై భక్తి అన్నది నీకు కలుగుగాక అనేటట్టుగా ఎన్నో వరాలను అలా ఇచ్చేస్తారట. ఇచ్చిన వెంటనే ఉద్దంకుడు ఎంతగానో ఆనందిస్తాడు. ఇప్పుడు గురువుగారిని అడుగుతాడు, గురువుగారు మరి నేను అడగకపోయినా ఇంత అనుగ్రహాన్ని మీరిచ్చారు, మీకు నేను ఏమి ఇవ్వగలను అంటే గురుదక్షిణగా. గురువుగారు అన్నారు, ఇప్పటి వరకు నేను ఎవరి దగ్గర గురుదక్షిణ తీసుకోలేదు, నేనే తిరిగి శిష్యులకి అన్నీ ఇచ్చాను, కాబట్టి నాకేమొద్దు. అలా కాదండి, మీరు ఏదో ఒకటి అడగాలి, నేను ఇవ్వాలి అంటే నాకేమొద్దు అన్నారట ఆయన. గురుపత్ని దగ్గరికి వెళ్ళి అంటే అహల్య ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆవిడ కూడా నాకేం వద్దు నాయన, నీ దగ్గర నేనేం పుచ్చుకుంటాను అని ఆవిడ. కానీ ఈయన బలవంతం పెట్టారు కాబట్టి పదే పదే అడుగుతూ ఉంటే ఆవిడ మనసులో ఒక కోరిక ఉండేది. ఆ కోరిక గురించి అప్పుడు చెప్పిందట. ఆవిడంటుంది, మిత్ర సాహు అనే ఒక మహారాజు ఉన్నారు, ఆయన భార్య అంటే ఆ మహారాణి దగ్గర ఉన్న కుండలములు అంటే చెవికి పెట్టుకునే ప్రత్యేకమైన ఆభరణాలు, అవి మామూలువి కావన్నమాట. వాటికి ఉన్న విశేషం ఏమిటి అంటే అవి ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి ఆకలి ఉండదు, దాహం ఉండదు, అలాగే భయం అన్నది ఉండదు, అలాగే చక్కని తేజస్సు ఉంటుంది, అలాగే ఎప్పుడు అప్రమత్తంగా ఉంటారు. ఈ భూతములు, ప్రేతములు, పిశాచములు వీటి యొక్క బాధలు ఉండవు. అంటే అంతా మంచి జరుగుతుంది, ఎప్పుడు శుభమే జరుగుతుంది. అటువంటి విశేష శక్తులతో కూడుకున్న కుండములు అవి ఎవరు ధరిస్తే వాళ్ళు అలా విశేషంగా ఉంటారు. ఆ మహారాణి దగ్గర ఉన్నాయి, నాకు అవి ధరించాలని ఉంది. అంటే నువ్వు గురుదక్షిణ అడుగుతున్నావు కాబట్టి నీకు కుదిరితే తీసుకురా అని ఆవిడ చెప్తారు. ఇంకేముంది, ఇంకా ఆవిడ అడిగిన తర్వాత నేను తీసుకురానా అని చెప్పి గబగబా బయలుదేరి తాను వెళ్ళిపోతాడు. వెతుకుతూనే ఉన్నట్ట ఎక్కడ ఉన్నాడు ఈ మిత్ర సాహు అనే మహారాజు, ఆయన భార్య. సరే కొంతకాలం అయిపోయింది. అంటే ఈ విషయాలన్నీ గౌతమ మహర్షికి తెలీదు. కాబట్టి ఒకరోజు ఉద్దంకుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎందుకు ఇన్ని రోజులు ఎక్కడ తిరుగుతున్నాడు అంటే ఇప్పుడు భార్య చెప్తుంది, నేనే పంపించాను. ఎందుకు అంటే తాను ఏదైనా కోరిక కోరమన్నాడు, వద్దు వద్దు అన్నా బలవంతంగా అడిగాడు కాబట్టి చెప్పాను. అప్పుడు గౌతమ మహర్షి అంటారు, ఎంత పని చేశావు, ఇప్పుడు ఆ మహారాజు ఆయన శాపం దొరికిన కారణంగా బ్రహ్మరాక్షసుడే తిరుగుతున్నాడు, నరమాంసం తింటున్నాడు, ఉద్దంకుడు ఇప్పుడు అక్కడికి వెళితే చనిపోతాడు అని బెంగ పెట్టుకున్నట్ట. గౌతమ మహర్షి కూడా దివ్య దృష్టితో చూస్తున్నాడు ఏం జరుగుతుంది అన్నది. అయితే ఉద్దంకుడు మొత్తానికి ఆ బ్రహ్మరాక్షసుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయనే రాజుని తెలుసుకున్నాడు. అప్పుడు ధైర్యంగా తన దాకా వెళ్ళి, మీ భార్య అంటే మహారాణి ఆవిడ్ని నేను చూడాలి, కారణం ఏమిటి అంటే ఆవిడ కుండములు మా తల్లిగారు అంటే అహల్య గారు ఆవిడ అడిగారు కాబట్టి నేను తీసుకుని వెళ్ళాలి అని అంటే బ్రహ్మరాక్షసుడు ఒప్పుకుంటాడా? ఆయన అంటాట, అమ్మయ్య చాలా కాలం అయింది నరమాంసం తిని, కాబట్టి ఇప్పుడు నేను నిన్ను తినాలి, నాకు ఇంకేమీ అర్థం కావట్లేదు, ఏమి వినిపించట్లేదు అన్న వెంటనే ఉద్దంకుడు అంటాడు, మీరు నన్ను తినేయండి, చంపేయండి, ఏదైనా చేయండి, కానీ గురుపత్ని అడిగిన కోరిక ఏదైతే ఉందో అది నేను ముందు తీర్చాలి. అందుకే నేను ఆ కుండలములు ఏవైతే ఉన్నాయో తీసుకుని వెళ్ళి అమ్మకి ఇచ్చేసి మళ్ళీ వచ్చేస్తాను అంటే రాక్షసుడు నమ్మడు. లేదు, నేను అబద్ధం ఆడను, నేను ఇప్పటి వరకు అబద్ధం ఆడలేదు, అందుకని ఖచ్చితంగా నేను వచ్చి మీకు సమర్పించుకుంటాను నన్ను నేను, మీరు తినేయండి, కానీ ఈ ఒక్క పని చెయ్యనివ్వండి, ఎందుకంటే గురువు గారు అంటే నాకు చాలా ఇష్టం అన్న వెంటనే సరే అని చెప్పి ఆయన చెప్తారు ఎక్కడ ఉన్నారో తన భార్య మహారాణి. మొత్తానికి ఉద్దంకుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పిన వెంటనే ఆవిడ కూడా నేను దానం చేస్తున్నాను అనే ఒక ఆలోచనతో, అది కూడా ఎవరికి అంటే మహాపతివ్రత అయిన అలాగే గౌతమ మహర్షి యొక్క భార్య అయిన అహల్యాదేవిక, ఇంకంతకన్నా నాకేం కావాలి అని చెప్పి ఆవిడ కూడా ఆనందంగా ఆ కుండలాలు ఏవైతే ఉందో అవి ఇచ్చేసిందట. అవి తీసుకుని వెళుతూ ఉంటే ఇప్పుడు ఈ రాక్షసుడు అంటాడు, ఈ దానం చేయటం వల్ల అంటే నాకే భావన కలుగుతుంది అంటే ఒక పుణ్యకార్యం అయినా మేము చేశాము, ఆ మహాతల్లి పెట్టుకుంటుంది అంటే ఇంకంతకన్నానా, కాబట్టి నీలో ఉన్న మంచితనం ఏదైతే ఉందో అది చూస్తూ ఉంటే ముచ్చటగా ఉంది, బహుశా నువ్వు చాలా పుణ్యాత్ముడివేమో, నాకు కలిగిన ఈ శాపాన్ని నువ్వు దూరంగా చెయ్యగలుగుతావా, నేను బ్రహ్మరాక్షసుడిగా మారిపోయాను, నేను ఒక మహారాజుని, మరి తిరిగి నా రూపం నాకు ఇవ్వగలుగుతావా అని అడుగుతారు. అడిగితే సరే మా గురువుగారి అనుగ్రహం ఉంటే నేను ప్రయత్నిస్తానని చెప్పి గౌతమ మహర్షిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ తన చెయ్యి తీసి ఈ బ్రహ్మరాక్షసుడి యొక్క శిరస్సు మీద పెట్టి తన గురువుగారినే స్మరించుకున్నారట. గురువుగారు మీరు మీ శక్తితో ఈ పని చేయండి, అంతేగాని నాకు శక్తి ఉంది అని ఆయన అనలేదు. గురువుగారి యొక్క అనుగ్రహం ఈ బ్రహ్మరాక్షసుడు కాస్త మళ్ళీ అశాప విమోచనం కలిగి మహారాజుగా మారిపోయారు. ఇక్కడితో ఈ కథ అయిపోయింది. ఇప్పుడు ఈ కుండలములు పట్టుకుని జాగ్రత్తగా వస్తూ ఉంటే
మధ్యలో సంధ్యావందనం చేసుకోవాలి కాబట్టి ఆ కుండలాలు తీసి ఒక పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టు కొమ్మకి అలా పెట్టి ఆయన పక్కకి వెడుతూ ఉంటే ఈలోపు తక్షకుడు అంటే సర్పరాజు, ఈ తక్షకుడు గబగబా ఆ కుండలములను దొంగతనం చేసేసి పాతాళలోకానికి వెళ్ళిపోయాట. అప్పుడు అది చూసిన ఉద్దంకుడు మళ్ళీ కష్టపడి పోతే పోయాయి అని అనుకోకుండా పాతాళ లోకానికి కూడా వెళ్ళి అక్కడ ఎంతోమంది నాగులు అలాగే విభిన్న రూపాలతో ఉన్న ఆ శక్తులు వాటన్నిటినీ ఎదుర్కొంటూ ఇక వినయంతో వాళ్ళకి నమస్కారం చేసి స్తుతించి దయచేసి మా గురువుగారి కోసం మా గురు పత్ని కోసం నేను తీసుకుని వెడుతున్నాను అని ఎంతగానో చక్కగా మాట్లాడితే స్తుతిస్తే పూజిస్తే వాళ్ళు మురిసిపోయి అక్కడ వాళ్ళు ఒప్పుకుని మొత్తానికి అక్కడ ఒక అంటే దివ్య పురుషుడు కనిపించేట. ఆ దివ్య పురుషుడు నీకు ఎన్నో శక్తులు ఇస్తున్నాను, నీకేం వరం కావాలో కోరుకో అంటే ఈ నాగులు ఏవైతే ఉన్నాయో ఇవి నాకు వశం అవ్వాలి అని కోరుకుంటారట. అలా కోరుకున్నాడు కాబట్టి ఎక్కడో దాక్కున్న తక్షకుడు కూడా భయపడిపోయి గబగబా ఆ కుండలములు తెచ్చి ఇచ్చి పారిపోయాట. మొత్తానికి ఉద్దంకుడు పాతాళలోకం నుంచి చక్కగా బయటికి వచ్చి గురువుగారి దగ్గరికి వెళ్ళి అహల్య దగ్గరికి వెళ్ళి తల్లి నువ్వు అడిగినట్టే ఇదిగో ఈ కుండలములు అని అప్పచెప్తాడు. అంటే ఆ తల్లి అడిగిందని చెప్పి అంత శ్రద్ధతో గురువు యొక్క సేవలు చేసుకుని గురువు గారి దగ్గర తరించిపోయాడు కాబట్టి కృష్ణుడికి కూడా చాలా ఇష్టం. అందుకే అటువంటి ఉద్దంక మహర్షికి చక్కగా విశ్వరూప దర్శనాన్ని అందించారు. ఇలా మనకి ఈ ఉద్దంకుడి గురించి మహాభారతంలోనూ అలాగే భాగవతంలోనూ ప్రస్తావన అన్నది వస్తుంది. నమస్తే.